ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ఎంపవర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక చిన్న విషయం గురించి చూసుకుందామండి. కొన్ని అననుకూల పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని కోల్పోకుండా మనం ముందుకు ఎలా వెళ్ళాలి, అదృశ్యమైన వాటిని కూడా చూస్తూ ముందుకు ఎలా వెళ్ళాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదువుకుందాము. విశ్వాసంను బట్టి వారు 7 దినములు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరికో గోడ కూలెను. విశ్వాసంతో ప్రదక్షిణ చేసిన తర్వాత 7వ దినాన కూలెను అని చూస్తున్నాము. మీతో ఒక చిన్న సంఘటనను నేను పంచుకోవాలనుకుంటున్నాను. 1800 సంవత్సరంలో డాక్టర్ జాన్ పెంబర్టన్ అనే వ్యక్తి హెడేక్ గురించి, ఒక న్యూరలాజికల్ యాంగ్జైటీస్ వాటిని తగ్గించడానికి ఒక మెడిసిన్ టానిక్ కనుక్కున్నారంట. ఆ టానిక్ని ఆయన తన యొక్క పరిశోధనా స్థలంలో సైంటిఫిక్గా తనంతా రీసెర్చ్ చేసేసి దీనికి పనిచేస్తుంది అని దాన్ని జాకబ్ ఫార్మసీ అని అట్లాంటాలో ఉన్న ఫార్మసీకి తీసుకెళ్ళి అక్కడ వారికి ఇన్స్ట్రక్ట్ చేశారంటే ఏమనంటే కొద్దిగా కార్బోనేటెడ్ వాటర్ దీనికి కలపండి అని, దీన్ని ఒక డ్రింక్ లాగా చేయండి, ఒక 200 ml డ్రింక్ అని ఇచ్చినప్పుడు ఆ డ్రింక్ని తయారు చేసిన తర్వాత హెడేక్ ఉన్న వారికి, యాంగ్జైటీ ఉన్న వారికి, ఇరిటబిలిటీ, ఫ్రెష్నెస్ లేని వాళ్ళకి ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళారంట. ఆ కాలంలో ఒకరి నోట ఒకరు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళారు, ఇది నాకు పనిచేసింది, మీకు ఎలా ఉంది, యూ కెన్ యూజ్ అని చెప్పుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్లో 9 గ్లాసులు పర్ డే మట్టుకే అమ్మేవాళ్ళంట వాళ్ళు ఫస్ట్ ఇయర్లో. తర్వాత రాను రాను దాని సేల్స్ పెరుగుతూ వెళ్తున్నప్పుడు జాన్ పెంబర్టన్ దగ్గర ఒక అసిస్టెంట్ సైంటిస్ట్గా పనిచేసే ఒక బుక్ కీపరు దానికి ఏం చేశాడంటే ఒక ఫ్యాన్సీ లోగో క్రియేట్ చేశారంట. ఒక క్యాచీ నేమ్, అంటే ఇట్లా ఈజీగా నోట్లో దొరలే ఒక పేరుని కూడా ఆ డ్రింక్కి పెట్టారంట. అప్పటి వరకు ఆ డ్రింక్కి హెడేక్ డ్రింక్ అనో ఏ డ్రింక్ అనో తాగుతున్నారు వాళ్ళు, ఒక టానిక్ అనేసి. ఆయన ఆ పేరు పెట్టేసి దాని సేల్స్ మార్కెట్లోకి విడుదల చేశారంట. జాన్ పెంబర్టన్ అప్పటికే చనిపోయాడు. ఇదంతా వాళ్ళు మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు జాన్ పెంబర్టన్కి ఆ విషయం ఆయన చూడకుండానే చనిపోయారు. ప్రస్తుతం కూడా అది మార్కెట్లో ఉంది. అదేంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. కోకోకోలా, నథింగ్ బట్ ఆ కోకోకోలా డ్రింక్ని ఇప్పటికీ నేను కూడా అప్పుడప్పుడు నాకు హెడేక్ ఉన్నా, ఇరిటబిలిటీ ఉన్నా కొద్దిగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటాను. ఆ కోకోకోలా డ్రింక్ ఇంత పెద్ద కంపెనీగా 200+ కంట్రీస్లో మోర్ దాన్ 1.9 మిలియన్ పీపుల్ పర్ డే కన్జ్యూమ్ చేస్తూ ఉంటారండి. కానీ జాన్ పెంబర్టన్ ఆయన ఆ డ్రింక్ని చేసేటప్పుడు, ఆ టానిక్ని చేసేటప్పుడు ఇది ఈ విధంగా షేప్ తీసుకోబోతుంది అని ఆయన ఆలోచించలేదండి. కానీ ఆయన ఒక నమ్మకంతో దాన్ని తయారు చేశారు. ఏంటి అంటే ప్రజలకు ఇది ఉపయోగకరంగా వెళ్తుంది అని. చరిత్రలో చూసుకున్నట్లయితే చాలామంది వారు చేసిన విషయాల్లో కలిగే ఫలితాలని చూడకుండానే వెళ్ళిపోయారండి. చూడకుండానే వారి జీవితాన్ని ముగించినట్లుగా కూడా మనము చూస్తూ ఉన్నాము. అదేవిధంగా వాళ్ళు ఇన్వెంట్ చేసినవి ఏమన్నా సైంటిస్టులు కూడా వాటికి ఏ షేప్ తీసుకుందో కూడా చూడకుండా వెళ్ళిపోయిన సైంటిస్టులు జాన్ పెంబర్టన్ లాగా చాలామంది ఉన్నారు. విశ్వాస వీరులు కూడా వారి విశ్వాసాన్ని కనపరుస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. విశ్వాసం గురించి మనం చదువుకున్నట్లయితే ఫస్ట్ మనకు ఒక హోప్ స్టార్ట్ అవుతుంది. హోప్ తర్వాత బిలీఫ్లోకి వెళ్తాము. ఆ బిలీఫ్ నుంచి పైన విశ్వాసం అనే స్ట్రాంగ్ ఫెయిత్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు అదృశ్యమైన వాటిని కూడా అదృశ్యమైన వాటిగా మనం చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటామండి. కొద్దిమంది ఆ విశ్వాసం వల్ల కలిగిన ప్రతిఫలాల్ని, రివార్డ్స్ని ఇక్కడే చూస్తూ ఉంటారు. విశ్వాసం చూపించడం వలన నాకు ఇది కలిగింది అని. కొంతమంది వాటిని చూడకుండా కూడా దేవుడు నాకు ఇది ఇవ్వగలడు అని ఇహలోకంలో ధనధాన్యాల గురించి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా పరలోకంలో కలగబోయే ఇటర్నల్ హ్యాపీనెస్ గురించి వారి విశ్వాసాన్ని ప్రకటించుకుంటూ ముందుకు వెళ్తూ దేవుని పట్ల విధేయతను చూపిస్తూ ముందుకు వెళ్తారండి. ఆ విధేయతకి దేవుడు ఎంతో ప్రసన్నుడు అయిపోతూ ఉంటారు. ఇశ్రాయేలీల విషయం మనం చూద్దాం. ఇక్కడ మనం చదువుకున్నాం. 7 దినాలు ప్రదక్షిణం చేసిన తర్వాత ఎరుకో గోడలు కూలటం చూశారు. అక్కడ 7 దినాలు ప్రదక్షిణం చేస్తున్నారు. ఇశ్రాయేలీల ప్రయాణం మనకు తెలుసు. ఈజిప్ట్ నుంచి బయలుదేరి కానానికి వస్తున్నారు. ఈజిప్ట్ నుంచి కానానికి మనం ఇప్పుడు బై రోడ్లో వెళ్ళినా కూడా అక్కడ 6 to 10 hours లోపు మనము రీచ్ అయిపోవచ్చు అండి. నేను ఇశ్రాయెల్ పట్టణాన్ని సందర్శించినప్పుడు అక్కడ నేను ఒక థాట్ ప్రాసెస్లోకి వెళ్ళాను. పాలస్తీనాలో ఒకలాంటి ఎండా ప్రదేశం ఉంటుంది. అక్కడ ఆ పాలస్తీనా నుంచి జెరికో వాల్ చుట్టూ తిరిగేటప్పుడు, ఆ గోడ చుట్టూ తిరిగేటప్పుడు పగలే తిరిగారు అని మనం గమనించవచ్చు. పగలు వారు తిరుగుతున్నప్పుడు ఆ ఎండలో వాళ్ళు సనుక్కుంటూ గునుక్కుంటూ, ఆల్రెడీ ఇశ్రాయేలీలు ఎంతో ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళని తీసుకొని వచ్చిన మోషే చనిపోయాడు. మోషే తర్వాత యెహోషువ పట్టుకొని ముందుకు వెళ్తున్నాడు. వారి యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంటుందో మనం గమనించవచ్చు. మరి ఒక విషయం మనం అక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇశ్రాయేలీలు ఈజిప్ట్ నుంచి బయటికి వచ్చినప్పుడు ఓన్లీ ఇశ్రాయేలీలు మాత్రమే రాలేదండి, అన్యజనులు కూడా వారితో వచ్చారంట. వీరి విశ్వాసాన్ని చూసి వీరి దేవుడు గొప్ప దేవుడు అని నమ్మిన వారు కొంతమంది అన్యజనులు కూడా వచ్చారు.
కానీ వారు ఆ విశ్వాసంలో ముందుకు వెళ్తున్నారో లేదో మనకు తెలియదు. ఒకరోజు తిరిగారు, ఫైన్, ఈరోజు తిరగమన్నాడు యెహోషువ, తిరిగాము. రెండో రోజు తిరిగారు, మూడో రోజు తిరిగారు, కనీసం నాలుగో రోజు కన్నా వాళ్ళకి ఇరిటేషన్ స్టార్ట్ అయి ఉంటుంది. ఎన్ని రోజులు తిరగాలి, మేము ఇంకా ఏడో రోజు వరకు ఇట్లా తిరుగుతూ ఉండాలా, ఏమీ సైన్స్ కనపడట్లేదు, మాకేమీ ఆధారాలు కనపడట్లేదు, గోడ కూలిపోతుంది అని కొద్దిమంది అవిధేయత చూపించుండవచ్చు. కొద్దిమంది సనుగుడు ఉండవచ్చు, గునుగుడు ఉండవచ్చు. వారు ఆ ప్రయాణంలో ఉన్నప్పుడు వారితో ఉన్న కొంతమంది విశ్వాసులు వారిని బలపరిచి ఉండవచ్చు. కొద్దిగా ఓపిక పట్టు, కొద్దిగా విధేయత చూపు, నాతో పాటు నడువు, నేను నిన్ను తీసుకొని వెళ్తాను, మన ఇద్దరం మాట్లాడుకుంటా జయధ్వనులు చేసుకుంటా వెళ్దాము అని ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొని ఉండొచ్చండి. అదేవిధంగా మనం కూడా విశ్వాస యాత్రలో వెళ్ళేటప్పుడు కొద్దిసార్లు అనుకుంటాము, ఇంత విశ్వాసం చూపిస్తున్నాను, ఇంత విధేయత చూపిస్తున్నాను, నాకు కార్యం జరగలేదు అని. మీరు నీరు కారిపోకుండా, నిస్సహాయ స్థితిలోకి వెళ్లకుండా, మన ఆత్మీయ సహోదరులతో మనం కూర్చొని మాట్లాడుకున్నా, వారితో మనం ప్రార్థించుకుంటున్నా కూడా మన విశ్వాసం మళ్ళీ బలపడుతుందండి. మనల్ని ఎంకరేజ్ చేసే అటువంటి గ్రూప్తోనే ఉండాలి. కానీ ఎప్పుడైనా, అందుకే ఆత్మీయ సహవాసము చాలా విశేషమైనది క్రైస్తవ జీవితంలో. ఒంటరితనం కన్నా ఆత్మీయ సహవాసంలో ముందుకు వెళ్తూ ఉండాలి. 6వ రోజు వచ్చేసింది. 7వ రోజు వారు ఏం చేశారు, ఇశ్రాయేలీలు బిగ్గరగా బూరను ఊది వారి యొక్క లంగ్స్లో నుంచి మొత్తము కేక గట్టిగా పెట్టినప్పుడు ఊపిరితిత్తుల్లో నుంచి కూడా అరుపు బయటకు వస్తుందండి. అటువంటి గొప్ప కేక వేసినప్పుడు వాళ్ళు దృశ్యమైన దాన్ని చూసారు. ఏంటి అంటే బీటలు వారటం చూసారు. ఆ గోడ బీటలు వారి జెరికో కూడా కూలిపోవటం చూసినారు. అదేవిధంగా దేవునికి లోబడటం వలన కలిగే ఆ రిజల్ట్ను కూడా చూశారు. లోబడనెల్లని వారందరూ కూడా ఆ లోబడే ఒకవంటి విధేయత అనే గ్రూప్లోకి వచ్చేసినప్పుడు వాళ్ళలో కూడా తెలియని విశ్వాసం మొదలైంది. ఎరుకో గోడలు కూలిపోతున్నాయి, మనం చూడబోతున్నాము అని. అదేవిధంగా కొద్దిసార్లు 1-2 సార్లు మనమైనా ఓకే అనిపిస్తుంది, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి ఓకే, నాను చూడకపోయినా ఈ విధేయత చూపిస్తున్నాను కానీ నేను అది చూడట్లేదు అని. కీప్ ఆన్ ఒబేయింగ్ గాడ్. దేవునిని విధేయత చూపిస్తూ ముందుకు వెళ్ళండి. చూస్తూ ఉన్నట్లయితే కొన్నిసార్లు వివాహ జీవితంలో చాలా గమనించచ్చండి. కొంతమంది అనుకుంటా ఉంటారు, ఫస్ట్ డేస్ ఆఫ్ వెడ్డింగ్ లైఫ్ మీ అందరికీ తెలుసు, మ్యారీడ్ పీపుల్కి చాలా సంతోషంగా పూలుపాన్పుగా వెళ్ళిపోతూ ఉంటుంది. రాను వివాహ జీవితంలో ఎన్నో క్వశ్చన్ మార్క్స్ ఎదురైతే ఉంటాయి. కానీ వారు ఒకటే ఒక విశ్వాసాన్ని ముందుకు పట్టుకొని వెళ్తూ ఉంటారు. ఏంటంటే దేవుని సన్నిధిలో ఒక నిబంధన చేసుకొని నేను ముందుకు వెళ్తున్నాను అని. ఆ విశ్వాసాన్ని కోల్పోరు. విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని వాక్యాన్ని పట్టుకొని విధేయత చూపుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. కొద్దిసార్లు బైబిల్ చదువుతూ ఉంటాం. మనం బైబిల్ చదివేటప్పుడు కొన్ని విషయాలు అసలు ఏం అర్థం కావు. కానీ విధేయత ఏం చూపిస్తున్నామంటే బైబిల్ రీడ్ చేయాలి, దేవుడు వాక్యాన్ని చదువుకోమన్నారు. ఆ లోతైన మర్మాలు తెలిసే వరకు చదువుతూ ఉంటాము. అది కూడా విశ్వాసంతో పాటు విధేయతను చూపించటం అన్నమాట. దేవునికి లోబడి ఉండటం వలన మనం ఊహించని ఫలితాలు కనపడకపోవచ్చు మనకు. కానీ ఒబేయింగ్ గాడ్ అండ్ హిజ్ ఇన్స్ట్రక్షన్స్, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించడం అనేది రియల్లీ ప్లీజెస్ గాడ్ అండి. దేవుడిని ఎంతో సంతోషపరుస్తూ ఉంటుంది. ఇహలోక ధనధాన్యముల కన్నా పరలోకంలో మనకి ఇవ్వబోయే గొప్ప బహుమానం కోసం మనం ఎదురు చూస్తూ ఉందాము. ఆమేన్.